ఏపీ తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం, మార్చి 1న 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం. హైదరాబాద్ కు ఫ్యూచర్ ఏఏ సిటీ రాబోతున్నాయి. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మారుస్తామన్న సీఎం రేవంత్. ఎన్ని ఆటంకాలు వచ్చినా కలిసే ఉంటాం. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. గవర్నర్ ప్రసంగంపై ఏపీ మండలిలో గందరగోళం. వైసీపీ, కూటమి సభ్యుల మధ్య వాడివేడి చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు. తెలంగాణ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలి. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు. బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జోగి రమేష్, దేవినేని అవినాష్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్. కేంద్రంపై సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఫైర్. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్. నేటి నుంచి ఉమ్మడి 7 జిల్లాల్లో 2 రోజులు వైన్స్ బంద్. మహారాష్ట్ర మహాయుతిలో ముదిరిన విభేదాలు. పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ షిండే వర్గం ఆగ్రహం. నో వెహికల్ జోన్ గా ప్రయాగ్రాజ్. రేపటితో ముగియనున్న మహాకుంభమేళా. ఈడీ దర్యాప్తును పక్కన పెట్టిన లోకాయుక్త. ముడా కుంభకోణంపై సిద్ధరామయ్యకు క్లీన్ చిట్. ఇంటర్నెట్ షట్డౌన్లతో భారత్ 2వ స్థానం. ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన మయన్మార్. నియంతల యుగం మళ్లీ రావచ్చు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హెచ్చరిక. ఓహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి. ప్రచారం ప్రారంభించిన భారత సంతతి నేత. బంగాళాఖాతంలో భూకంపం. కోల్కతా, భువనేశ్వర్లను తాకిన ప్రకంపనలు. రెండు 299 మంది రోగులపై అత్యాచారం. ఫ్రాన్స్లో వైద్యుడి పైశాచికం. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్లు పూర్తి. లక్షల కోట్ల ఆస్తి నష్టం. ప్రపంచ దేశాలపైన ప్రభావం. మా స్టార్డమ్ను ఇంటి బయటే వదిలేస్తాం. ఫ్యామిలీ విషయాలు పంచుకున్న నటి జ్యోతిక. బంగ్లా ఓటమితో పాకిస్తాన్ ఇంటికి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లోకి దూసుకొచ్చిన కివీస్.
ఆచితూచి వ్యవహరించిన మదుపరులు స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్